నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కొత్త దారిలో మనకు అందించిన వారు కేవీఎస్ఎస్ శారద గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అందరూ నడిచే దారిన నడవడం లోక సహజం. ఉన్న దారిలో నడవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కాబట్టి చాలామంది అలాగే చేస్తారు. అలాంటి వారి జీవితాలు సాదాసీదాగా గడిచిపోతాయి. కానీ కొత్త మార్గం కనుగొని లేదా ఏర్పరచుకుని వెళ్ళడం, భిన్నంగా ఆలోచించడం లాంటి వాటికి పూనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇలా చేయడానికి సాహసం, సహనం ఉండాలి. ఎందుకంటే కొత్త దారిలో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. తట్టుకుని నిలబడగలిగితేనే విజయాలు పొందవచ్చు. పురాణ కాలం నుంచి నేటి వరకు భిన్నంగా ఆలోచించిన వారి గురించి, అలా ఆలోచించి విజయం సాధించిన వారి గురించి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. తులాభారం సమయంలో సత్యభామ ఎన్ని మాణిక్యాలు త్రాసులో వేసినా శ్రీకృష్ణుడితో అవి సరితూగలేదు. దానికి కారణం ఆమె కృష్ణుడిని సాధారణమైన మనిషిగా భావించడమే. చివరికి అహం విడిచి రుక్మిణిని శరణు వేడింది. రుక్మిణి భిన్నంగా ఆలోచించింది. కృష్ణుడు భగవత్ స్వరూపుడని తెలిసిన ఆమె భక్తితో తప్ప శక్తితో ఆయన వశం కాడని భావించింది. అందువల్లే కృష్ణుడికి ఇష్టసఖి అయినప్పటికీ సాధారణ భక్తురాలిలాగానే భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తులసీ దళాన్ని తక్కెడలో ఉంచింది. వెంటనే త్రాసు పైకి లేచింది. తిరుగులేని వరాలు పొందిన రాక్షస రాజైన హిరణ్యకశిపుని సంహరించడం అసాధ్యం. అతడిలో నిరంతరం హరిద్వేషాన్ని రగల్చడం ఒక్కటే మార్గమని భిన్నంగా ఆలోచించిన నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి హరిభక్తిని ప్రబోధించాడు. అలా హిరణ్యకశపుడి వరాలను వమ్ము చేయడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. ద్రోణుడు ప్రత్యక్ష బోధ చేయనని తెగేసి చెప్పినప్పుడు ఏకలవ్యుడు అస్త్రసన్యాసం చేయలేదు. ఆయన బొమ్మనే గురువుగా భావించి విద్యను అభ్యసించగలిగాడు. చెట్టు నుంచి రాలి కింద పడిన పండును చూసి ఇది కిందికే ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు అని ఆలోచించిన కుర్రాడే భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిరూపించాడు. అంతకు ముందు కూడా పండ్లు కిందికే రాలాయి, కానీ ఎందుకలా అన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టిన, రైట్ సోదరులు విమానాన్ని తయారు చేసిన, మార్కోని రేడియో కనిపెట్టిన, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేయగలగడానికి కారణం భిన్నంగా ఆలోచించడమే. ఆ క్రమంలో ఎన్నో అపజయాలను చవిచూసిన వారు వెనుకంజ వేయలేదు. ఆలోచనలకు మరింత పదును పెట్టుకున్నారే కానీ దిశ మార్చుకోలేదు. వైజ్ఞానిక పరిభాషలో దీన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. నేరానికి శిక్ష సహజం. అలా కాకుండా వారిని నేరస్తులుగా మార్చిన పరిస్థితులను విశ్లేషించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆ పరిస్థితులను సరిదిద్దడం ద్వారా మరింత మంది నేరస్తులు తయారు కాకుండా చూడటం మానవతావాదుల ప్రత్యేకత. ఇలా ఏ రంగంలో చూసినా భిన్నమైన ఆలోచనే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తోంది, మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తోంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.